ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి సోమన్న దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజధానికి అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో 3 మృతి చెందారు. ఇక వివరాలు: రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా రికార్డుల నవీకరణ జరగాలని సూచించారు. గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్లో ఉంచిన 5 లక్షల ఎకరాలకు పైగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని ఆదేశించారు. అలాగే ఈ సాయంత్రం కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకంపై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే జలశక్తి సహాయ మంత్రి సోమన్న దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ రైలును పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు నూతన రైలును ప్రారంభించామని, 2 ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానం చేస్తూ రైలు నడుస్తుందన్నారు. 6,700 కోట్ల రూపాయలతో తిరుపతి పరిధిలో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేస్తూ, వీక్లీ 2వ ట్రైన్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. 6,700 కోట్ల రూపాయలతో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రైల్వే పనులు కూడా డబుల్ లైన్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వందే మాత్రం రైళ్లు కూడా ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. రాబోయే కాలంలో ట్రైన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైతే పెండింగ్ లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ల నిర్మాణాలు కానీ, అదేవిధంగా రైల్వే ట్రాక్లకు సంబంధించినట్టు కూడా మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కూడా తొందరలో క్లియర్ చేసి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈఓతో సమావేశమై అమరావతిలో డిజైన్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. జెడ్ స్కాలర్ సీఈఓ జె చౌదరితోనూ మంత్రి సమావేశమై గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. రాజధానికి అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో చేపట్టిన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ఫ్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను అధికారులతో మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్లలో రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన 66,000 ఫ్లాట్లలో 7,000 ఫ్లాట్స్కు మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. భూ సమీకరణలో తీసుకున్న లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని మంత్రి వివరించారు. కాశీ తమిళ సంగమం 4.0 కార్యక్రమంలో పాల్గొంటున్న 4వ బృందం ఈరోజు హనుమాన్ ఘాట్ వద్ద గంగానదిని సందర్శించడంతో పాటు ఘాట్లోని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఇంటిని, సమీపంలోని శంకర మఠాన్ని సందర్శించింది. అనంతరం ఈ బృందం ఈ మధ్యాహ్నం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చేరుకొని విద్యా సమావేశంలో పాల్గొంటుంది. అలాగే సార్నాథ్ చేరుకొని మ్యూజియంను సందర్శిస్తుంది. రేపు ప్రయాగరాజ్లో ఈ బృందం పర్యటిస్తుంది. కాశీ తమిళ సంగమంలో భాగంగా ఈ సంవత్సరం తమిళం నేర్చుకుందాం అనే ఇతివృత్తంతో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు ప్రతినిధులు వారణాసిలోని స్థానిక కళాశాలలో తమిళం బోధించి విద్యార్థులతో సంభాషించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఔషధాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 11 కొత్త ఔషధ నియంత్రణ పరిపాలన డీసీఏ కార్యాలయాలను గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. అలాగే విశాఖపట్నం, కర్నూలు నగరాల్లో నిర్మించిన 2 ప్రాంతీయ ఔషధ పరీక్షల ప్రయోగశాలలను కూడా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ, అనధికార ఔషధాల నియంత్రణకు సమర్థవంతమైన వ్యవస్థ అవసరమని తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయి ప్రధాన ఔషధ పరీక్షల ప్రయోగశాల కూడా అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే స్క్రబ్ టైపస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ స్క్రబ్ టైపస్ జ్వరాలు సాధారణమైన వాటిల్లో ఒకటని తెలిపారు. స్క్రబ్ టైపస్కు సంబంధించి అధిక కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేస్తూ మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా వెజిటేషన్, షబ్బు, మొక్కలు, చెట్లు ఎక్కువ చెత్త ఎక్కువ లేకుండా పూర్తిగా దాన్ని తొలగించాలి. తర్వాతే వాళ్ళు ఇన్సెక్ట్ రెపెలెంట్ అంటాము, ఆ ఆయింట్మెంట్ అన్ని కూడా మనము రాసుకోవడం, తర్వాతే మస్కిటో నెట్ వాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఒకవేళ కరిచిన నల్ల మచ్చ అనేది ఉంటుంది. సో ఆ నల్ల మచ్చ వస్తేనే స్క్రబ్ టైఫస్. ఒకవేళ మనకు ఏదైనా దోమలు కరిచినా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే అది మనకు మలేరియా ఉండొచ్చు, లేకపోతే డెంగ్యూ ఉండొచ్చు, సో టైఫాయిడ్ కూడా రావచ్చు. సో దానివల్ల ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై పార్లమెంట్లో ఈరోజు చర్చ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద సర్పై కేంద్ర ప్రభుత్వం చర్చ నిర్వహిస్తోంది. విపక్షాల తరపున కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మనీష్ తివారీ చర్చను ప్రారంభించారు. దీనిపై పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రసంగించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో 3 మృతి చెందారు. తిరుచానూరు నుంచి తిరుత్తని వైపు వెళ్తున్న కారు ఎదురుగా చెన్నై నుంచి తిరుమల వైపు వస్తున్న మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన 2, చెన్నైకి చెందిన 1 మృతి చెందారని, మరో 3కి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. మృతదేహాలను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మిర్చి పంటకు ఆశించే తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మిర్చి పంట తెగుళ్లపై ఆ శాఖ సంచాలకులతో ఈరోజు ఫోన్లో మాట్లాడి మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రస్తుత పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఈ మేరకు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని, మందుల పిచికారీపై శాస్త్రీయ సలహాలు రైతులకు అందించాలన్నారు. రైతుల్లో అవగాహన పెంపునకు రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామస్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి షిరిడీకి వెళ్లే తిరుపతి సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి సోమన్న దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజధానికి అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూ సమీకరణ చేపడతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో 3 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.